తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఒక తీర్పు అయితే రాబోతోంది. ఖచ్చితంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ దీనికి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పు ఇవ్వబోతున్నారు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో. సో ఈ క్రమంలో ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం. సుప్రీంకోర్టు ఆల్రెడీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఆల్రెడీ కొన్ని అక్షింతలు కూడా వేసి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. సో ఆ డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. సో ఈ క్రమంలో ఈరోజే రేపే ఆ డెడ్ లైన్ పూర్తి కాబోతుండగా ఈరోజే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా 5 అంటే వాస్తవానికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూడికి చేరినటువంటి సందర్భం తెలిసిందే. మరి ముఖ్యంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ని తూర్పారబట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికి ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ప్రస్తుతానికి వాళ్ళకి 5 నోటీసులు ఇచ్చి వాదుల్ని ప్రతివాదుల్ని ఓపెన్ కోర్టులో విచారించి ఆల్రెడీ చేయడం జరిగింది. ఇదే ఓపెన్ కోర్టు సాక్షిగా ఈవేళ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో అసెంబ్లీ సాక్షిగా ఆ 5 ఎమ్మెల్యేల భవితవ్యం తేలిపోబోతోంది. తెల్ల వెంకట్రావు కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, వాటెవర్ ఇంకొక అరికిపూడి గాంధీ కావచ్చు, మరొక 2 పైన ఖచ్చితంగా ఎలాంటి వేటు వేయబోతున్నారు అంటే అనర్హత వేటు వేసి వాళ్ళని తొలగించే ప్రక్రియకి పూనుకుందా, లేకపోతే కొనసాగిస్తారా, ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి అంటే స్పీకర్కి ఎలాంటి విచక్షణ అధికారాలు ఉన్నాయనేది కూడా చాలా సందర్భాల్లో ఇది అనేక $1 మిలియన్ ప్రశ్నగా వస్తోంది.